వెల్కమ్ టు టైమ్ న్యూస్. నేటి నుండి ప్రారంభం కానున్న కనుపూరు జాతర సర్వం సిద్ధం చేసిన అధికారులు, వేలాదిగా తరలి రానున్న 4 రాష్ట్రాల భక్తులు. నెల్లూరు జిల్లా చెల్లకూరు మండలం తూర్పు కనుపూరులో భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమై వెలసియున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర మంగళవారం నుండి వైభవంగా ప్రారంభమైంది. ఈ జాతర ఈ నెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు 4 రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో కార్యనిర్వహణాధికారి కొమ్మలపూడి నవీన్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ చెల్లకూరు దశరథరామిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు గంగాప్రసాద్, తానాంకి నానాజీ సహాయ సహకారాలతో అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహిస్తామని ఈవో నవీన్ కుమార్ తెలిపారు. రాష్ట్ర పండుగగా ముత్యాలమ్మ జాతరను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందన్నారు. జాతరలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, చలువు పందిళ్లు, త్రాగునీటి వసతి, ఉచిత ప్రసాద వితరణ తదితర అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, మెడికల్, ఎలక్ట్రికల్ వివిధ శాఖల అధికారుల సమన్వయంతో జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. 4 రోజుల పాటు వైభవంగా జరగనున్న ముత్యాలమ్మ జాతరకు భక్తులు విశేషంగా తరలివచ్చి ముత్యాలమ్మ, పోలేరమ్మ అమ్మవార్లను దర్శించుకోవాలని తెలిపారు. నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూలూరుపేట, కోట, వాకాడు ఆర్టీసీ డిపోల నుండి కనుపూరు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. అమ్మవారి కోరికలు తీర్చుకునేందుకు 1000 కళ్ళ కుండలు, చిన్నపిల్లల ఆడుకునేందుకు జాయింట్ వీళ్లు, రకరకాల దుకాణాలతో పాటు మంచినీటి కేంద్రాలు, ప్రసాదం వితరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. పచ్చని తోరణాలతో, విద్యుత్ అలంకరణలతో ఆలయ ప్రాంగణం ముస్తాబయింది. గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంకు ఈ సంవత్సరం మార్చి 10 నుంచి 13వ తేదీ వరకు 4 రోజుల పాటు అత్యంత వైభవంగా అమ్మవారికి జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా దేవాదాయ శాఖ తరపున జాతర మహోత్సవంకు ఇచ్చేటటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం భక్తులకు ఉచితంగా త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా శానిటేషన్ నిర్వహణ, ఇంకా భక్తులు అమ్మవారిని ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునే విధంగా 3 రకాలైనటువంటి క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా వాళ్ళు దేవస్థానం తరఫున ఉచితంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దేవస్థానంలో జరిగేటటువంటి నిత్యం ఉచిత ప్రసాద వితరణ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, చలువు పందిళ్ళు, ఎలక్ట్రికల్ డెకరేషన్ అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంతో ఘనంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ పాసిం సునీల్ కుమార్ గారు, గంగాప్రసాద్ గారు, నాని గారు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో దేవస్థానం యొక్క నూతన ధర్మకర్తల మండలి యొక్క పూర్తి సహాయ సహకారాలతో నేను దేవస్థానం అమ్మవారికి జరుపు జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించడానికి శాయశక్తుల ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగేటటువంటి అమ్మవారి జాతర మహోత్సవంకు లక్షలాది మందిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి ఒక్కొక్క పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మందిగా వచ్చేటటువంటి ఒక గొప్ప సాంస్కృతిక వైభవం మన ముత్యాలమ్మ అమ్మవారి జాతర. ఈ జాతర కార్యక్రమమును
ఇంతమంది ఇన్ని లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకునే అమ్మవారి యొక్క జాతరను రాష్ట్ర పండుగగా చేయాలనే ఒక సంకల్పంతో చైర్మన్ గారు వారి యొక్క ఆలోచనను కోరికను ధర్మకర్త మండలి సభ్యుల ద్వారా ఎమ్మెల్యే గారికి విన్నవించడం, ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారికి విన్నవించడం, మినిస్టర్ గారు సీఎం గారికి విన్నవించడం కూడా జరిగిపోయాయి. కాబట్టి వీలైనంత తొందరలో మనం ముత్యాలమ్మ అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మేము ఈ ఏర్పాట్లను ఒక ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సంపూర్ణ సహకారంతో మేము ఏర్పాటును ఈ జాతరను విజయవంతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగిలిన ప్రభుత్వ శాఖలైనటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, మెడికల్, ఇతర అన్ని ప్రభుత్వ శాఖల యొక్క పూర్తి సమన్వయం సహకారంతో మేము జాతరని ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు తలెత్తకుండా మేము నిర్వహించాలని శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాం.